करिए नस नस मेरी खोल कुछ करिए बस बस बड़ा बोल कुछ करिए ओ कोई तो चल चुप पड़िए तुम तो करिए क्या करिए कोई तो चल चुप पड़िए तुम तो करिए क्या करिए స్పోర్ట్స్ డేని మీరు జరిపించగలరా లేదా సార్? అర్థం చేసుకోండి కనగవేల్, స్టాఫ్స్ అంతా వేస్ట్ ఆఫ్ టైం అని ఫీల్ అవుతున్నారు. వేస్ట్ ఆఫ్ టైమా? ఏది సార్ వేస్ట్ ఆఫ్ టైమా? 8 గంటలు క్లాస్లో కూర్చున్నాక చివరిగా పీటీ పీరియడ్ వచ్చేటప్పుడు కళ్ళలో కనిపించే సంతోషం ఎప్పుడైనా చూసారా సార్? ఒక వారం క్లాస్ రూమ్లో తెలియని పాఠాలని ఆ ఒక్క పీరియడ్ మీరు తీసేస్తారా సార్? ఒక సంవత్సరం పాటు తెలియని పాఠాలని స్పోర్ట్స్ డే చెప్పించి ఆ ఒక్క రోజుల్లో తీసేస్తారా? ఇప్పుడు చెప్తున్నాను సార్, నా పీటీ పీరియడ్ని ఎవరి కోసం వదులుకోవడం కుదరదు. స్పోర్ట్స్ గివ్ డిసిప్లిన్. దీన్ని ఒక మహాకవి సుబ్రతే మనకి అన్నిటి చదువుల వల్ల మాత్రమే జీవితాలు బాగుపడాలి. ఒక స్కూల్లో 60 మంది ఉంటే మొదటి ర్యాంక్ ఒకరికే వస్తుంది. మిగతా 59 మంది మేము ఎందుకు పనికిరాం అనుకుంటే అర్థమే లేదు. ఎందుకు పనికి వస్తామో తెలుసుకుంటే జీవితానికి అడ్డే లేదు. పొద్దున్న 4ంటికి నేనెందుకు లేవాలని సైనా ఇవ్వాలి వాళ్ళ నాన్న అనుకుంటే ఈరోజు మన దేశానికి సైనా ఉండేది కాదు. 10th ఫెయిల్ అయినప్పుడు నా కొడుకు చదువు ఏమైపోతుందని ఒక తండ్రి కంగారు పడి ఉంటే ఈరోజు మనకు సచిన్ ఉండేవాడు కాదు. పిల్లలు ఏ ఆటల్లోనైనా గెలవాలంటే గెలిపించాల్సిన తల్లిదండ్రులు. వాళ్ళు మైదానంలో ఆడుతుంటే మీరు జీవితంలో ఆడాలి.